కృష్ణ ప్రణామాలండి. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. దండవత్ ప్రణామం. ఇంకా అందరూ మ్యూట్ లో ఉండండి. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. ఓం అజ్ఞాన తిమిరన్. ఈరోజు మనం క్లాస్ ను స్టార్ట్ చేసే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు, ప్రభుపాద ఆశీస్సులు తీసుకుని స్టార్ట్ చేద్దామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామదేవ్ కి జై, పంచతత్వ की जय, जगत श्री प्रभुपाद की जय, पतितपावन जय प्रताप स्वामी गुरु महाराज की जय। ओम अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं, यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं, परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. అందరికీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఈ రోజు మనం 3వ అధ్యాయం నుండి 19వ శ్లోకం చూద్దామండి. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. భావము: కనుక ప్రతి ఒక్కరూ కర్మ ఫలములయందు ఆసక్తిని కొనక తన విధి అని భావించుచు కర్మలయందు వర్తించవలెను. ఏలయనగా అసంగత్వముతో కర్మను అనుసరించుట ద్వారా మనుజుడు పరమును పొందగలడు. మనం ముందు శ్లోకాల్లో ఏం చూసామండి? ఎవరైతే ముందంతా యజ్ఞాల గురించి వాటి గురించి చెప్పారు, తర్వాత 17, 18 శ్లోకాల్లో ఏం చెప్తున్నారండి? ఆత్మానుభవ పూర్ణమైన జీవితముతో ఆత్మయందే ఆనందమును కొనుచు ఆత్మయందే తృప్తిడై పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి చేయవలసిన కర్మ ఏమీయును లేదు. ఆత్మానుభవమును పొందిన మనుషుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏదియును లేదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపక పోవుటకు కారణం కానీ ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరం కానీ అతనికి ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఆత్మానుభవం పొందిన వ్యక్తికి కృష్ణపరమైన కర్మలు తప్ప అనన్యమైన సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ గురించి చెప్పారండి. ముందు ఆత్మానుభూతిని పొందిన వాళ్ళ ఎలా ఉంటారు, వాళ్ళు చేయాల్సిన కర్మలు ఏంటి, వాటి గురించి చెప్పారనమాట. యాక్చువల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారండి? ఎవరైతే అంటే ఆత్మకి దేహానికి సంబంధం ఏంటి, ఇలా కంప్లీట్ గా నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకి, కంప్లీట్ గా జ్ఞానం ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు చేయాల్సిన ఈ విద్యుక్త ధర్మాలు కానీ వాళ్ళు చేయాల్సిన కర్మలు అనేవి ఏమీ ఉండవన్నమాట. వాళ్ళు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటి? వాళ్ళు చేసేది ఒక్కటే అన్నమాట. అదేంటి అంటే అనన్య భక్తి. శుద్ధ భక్తులు స్టేజ్ కి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. తర్వాత జీవితం విలువ, ఈ మానవ జన్మ విలువ, ఇవన్నీ తెలుస్తాయి. వాళ్ళు భగవంతుడిని ఎలా తృప్తిపరచాలి, ఇంకా నేను ఈ కృష్ణ భక్తిలో ఎలా పురోగతి చెందాలి, ఇవన్నీ చూసుకుంటారనమాట. అంతేగాని వాళ్ళు స్పెసిఫిక్ గా వాళ్ళు ఈ కర్మకాండ ప్రాసెస్లు కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని మనకి ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ రోజు శ్లోకంలో ప్రతి ఒక్కరూ కర్మ ఫలములందు ఆసక్తిని కొనక తన విధి అని భావించుచు. అయితే ఇప్పుడు మనం ఈ ఎవరైతే కృష్ణ భక్తి భావనలో అంటే ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నారో అలాంటి వాళ్ళు ఏ కర్మలు చేయక్కర్లేదా
అంటే ఇక్కడ మనకి కొన్ని డ్యూటీస్ అనేవి ఉన్నాయి కదండి. మనకి కొన్ని ఏమంటారు, కొన్ని కర్మలు అవి ఎలాంటివంటే మనం కంపల్సరీ చేయాల్సినవే అన్నమాట. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరినీ వదిలేసి నేను ఇప్పుడు కృష్ణ భక్తిలో ఉన్నాను, నేను ఇంకా ఏ కర్మలు చెయ్యను, అన్నిటికీ ఫుల్ స్టాప్, నేను ఓన్లీ కృష్ణ భక్తి చేస్తాను, ఇంట్లో వంట చెయ్యను, ఏ పని చేయకుండా కూర్చొని నేను కృష్ణ భక్తి చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మన డ్యూటీస్ ఎప్పుడైతే చేయకుండా వదిలేస్తామో అప్పుడు ఏమవుతుందండి, మనం ఎంత భక్తి చేసినా ఎవరు మనల్ని అసలు కృష్ణ కూడా యాక్సెప్ట్ చేయడు అనమాట. మన డ్యూటీస్ మనం చేసేయాలి. అది ఎలా చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఆసక్తి ఉండకూడదు, మనకి వాటి పట్ల ఆసక్తి అనేది ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు అనమాట. మనకి అటాచ్మెంట్ లేకుండా మనం చేయాల్సిన కర్మలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. అయితే కర్మలయందు తన విధి అని భావించుచు కర్మలయందు వర్తించవలను. ఏలయనగా అసంగత్వముతో కర్మను అనరించుట ద్వారా మనుజుడు పరమును పొందగలడు. ఇప్పుడు మనం చేసే కర్మల పట్ల మనకి అటాచ్మెంట్ ఉందనుకోండి, ఏమవుతుంది, మనం ముందు శ్లోకాల్లో నేర్చుకున్నాం కదా, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. కర్మ బంధనాల్లో చిక్కుకున్నాం అనుకోండి, మనకి భక్తి చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఎవరికైతే చాలా అటాచ్మెంట్స్ ఉంటాయో, ఏ విషయం అయినా సరే వాళ్ళకంటే కృష్ణుడు తప్ప మిగతా విషయాల పట్ల ఎవరికైతే చాలా అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందండి, వాళ్ళు కృష్ణుడితో అటాచ్మెంట్ అనేది డెవలప్ చేసుకోవడం కష్టం అవుతుంది అనమాట. అలా కాకుండా మనం చేయాల్సినవన్నీ కూడా మన డ్యూటీ, ఇది నేను చేయాల్సిన కర్మ, ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి అనుకుని మనకి ఆ చేసే కర్మలో కూడా మనం భగవంతుడిని చూడగలిగితే, భగవంతుడి ప్రీత్యర్థం మనం కర్మల్ని చేయగలిగితే అప్పుడు ఏమవుతుందండి, మనం ఎలాంటి కర్మబంధనాల్లో చిక్కుకోము. ఎందుకంటే ఈ కృష్ణ చైతన్య మార్గంలో చేసే కర్మలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి పాపాలని కానీ పుణ్యాలని కానీ ఇవ్వవన్నమాట. అన్ని కృష్ణుడికి రిలేటెడ్ కర్మలు అన్నమాట. అన్ని కృష్ణ యాక్సెప్ట్ చేస్తాడు వాటిని. అందుకే దానివల్ల ఏమవుతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడం ఇవంతా ఉండదు. అయితే అయితే కొన్నిసార్లు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, ఎందుకు భగవంతుడికి ఈ పూజలు ఇవన్నీ ఎందుకు, మనం చేసిన కర్మలన్నీ కూడా మనం కరెక్ట్ గా చేసేస్తే ఎలాగూ మనం ప్రతి మనిషి జన్మించేటప్పుడు 5 విషయాలు డిఫాల్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట. అదేంటి అంటే డిటర్మిన్ అవుతాయి, అంటే ముందే మనకి అవి ఇచ్చేస్తాడు అనమాట భగవంతుడు. అదేంటి అంటే, ఒకటి మన ఆయుష్ ముందే, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు జీవించి ఉండాలి అని మన ఆయుష్ ముందే మనకి డిటర్మిన్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మన చదువు విద్య ఒకటి, ఆయుష్ విద్య, తర్వాత సంపాదన, నెక్స్ట్ మన ఆరోగ్యం ఒకటి, తర్వాత ఇంకా ఏంటంటే మనం ఎంతవరకు భోగించగలం. ఈ 5 విషయాలు ఏంటంటే మనకి ప్రీ డిఫైన్డ్. అవి మనిషి జన్మ మనకి వచ్చినప్పుడే మనకి 5 విషయాలు మనకి రాసి పెట్టి ఉంటాయి అన్నమాట. అయితే ఎలాగో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు మనం ఈ కర్మలు ఇవన్నీ చేయాలి, కూర్చొని ఉంటే అన్ని అయిపోతాయి కదా అంటే అలా కాదనమాట. కంపల్సరీ మనం చేయాల్సిన విద్యుక్త ధర్మం అనేది చేయాలి. లేకపోతే ఏమవుతుంది, మన మీద ఏమంటారు, మనం చేసిన పాప కర్మలు అవన్నీ కూడా మన మీద ఇంకా 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 ఎఫెక్ట్ చూపించి మనం ఇంకా లోయర్ స్పీషీస్ లోకి, మనిషి జన్మ నుంచి కిందకి పడిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకనే ఏం చేయాలి, మనం చేయాల్సిన డ్యూటీస్ అన్ని ఇవన్నీ 5 విషయాలు ప్రీడిఫైన్డ్ అయినప్పటికీ కూడా మనం చేయాల్సిన కర్మలన్నీ మనం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఉన్న పొజిషన్ నుంచి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనకి ఇప్పుడు మనం కర్మలు చేస్తేనే కదండి మనం ఎవరికైనా మనం ఎలాంటి కర్మలు చెయ్యాలి చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ లో ఏదైనా సైకిల్ నేర్చుకోవాలి అని ఎవరికైనా ఒక ఇంటెన్షన్ ఉందనుకోండి, జనరల్ గా చిన్నపిల్లల్లో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఫస్ట్ అట్లీస్ట్ వాళ్ళు సైకిల్ తీసుకోవాలి, రోడ్డు మీద తీసుకొని రావాలి, ఎలా తొక్కాలి అనే ఆలోచన ఉండాలి, ఎవరో ఒకరు సాయం తీసుకోవాలి, ఒక స్టెప్ ముందుకు వేస్తేనే వాళ్ళు నెక్స్ట్ అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు కదండి. అదే రకంగా ఏంటంటే మనం ఈవెన్ భక్తి జీవితంలో కూడా, భక్తి జీవితం అని కాదు, మానవ జీవితంలో కూడా ఏంటంటే
మనకు ఆల్రెడీ అన్ని ప్రీడిఫైన్డ్ అయినప్పటికీ కూడా మనం చేయాల్సిన కర్మలన్నీ ప్రాపర్ గా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉన్న పొజిషన్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళడమో, లేకపోతే ఎవరైనా భక్తులు మన జీవితంలోకి వచ్చినప్పుడు భక్తి ఎలా చేయాలి, అసలు భక్తి ఎందుకు చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. అలా కాకుండా నేను ఏ పని చేయను, అలాగే ఉన్న దగ్గరే కూర్చుంటాను అంటే మన కర్మానుసారం మనకి ఏది దొరకాలో అది దొరుకుతుంది. కానీ మనకి అంటారు కదా, క్షీణే పుణ్యే, మనం భగవద్గీతలో కూడా వేరే దగ్గర నేర్చుకున్నాం. క్షీణే పుణ్యే మధ్యలోకం విషయంతో మనం ఎప్పుడైతే మనం చేసుకున్న ఆ పుణ్య కర్మల ఫలితం అనేది తగ్గిపోతూ ఉంటుందో, మనం అనుభవించే కొద్ది అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఏమవుతుందంటే మనం ఉన్న ఈ మానవ జన్మలో కూడా మనం ఉండలేము అనమాట. ఇంకా కిందకి పడిపోతాం. జంతు జన్మలో, లేకపోతే ఏ పురుగులాగో లేకపోతే ఏ చెట్టులాగో పుట్టే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి, కర్మ అనేది తర్వాత మన ఆత్మ కూడా ఎలా అంటే ఆత్మ ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది అనమాట. ఏ కర్మ చేయకుండా ఆత్మ ఒక దగ్గర కూర్చుంటుంది, ఐడిల్ గా ఉండడం అనేది ఆత్మకి ఉండదు. ఆత్మ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఏ కర్మ చేయకుండా ఎవరు ఒక దగ్గర అలాగా ఉండలేరు. కర్మలు కంపల్సరీ చేయాలి. ఆ చేసిన కర్మలేదో ఏమంటున్నారండి భగవంతుడు, ఏం చెప్తున్నారు, ఆ ఫలితాన్ని ఆశించకుండా చేయండి, నా కోసం చేయండి, భగవంతుడి కోసం చేయమని భగవంతుడు చెప్తున్నారనమాట. ఈ రోజు మనం నేర్చుకునే ఈ రోజు గోవర్ధన్ గిరి గురించి మనం పురుషోత్తం మాసం ప్రోగ్రామ్ లో పార్ట్ గా మనం గోవర్ధన్ గిరి గురించి తెలుసుకుంటాం అన్నమాట. దానిలో కూడా భగవంతుడు సేమ్ ఇవే ఇన్స్ట్రక్షన్స్ ని డీటెయిల్డ్ గా ఇచ్చారనమాట. అక్కడ ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. అయితే ఇంకా ఇక్కడ మనం ఈ కర్మ చేయకుండా భగవంతుడు ప్రీత్యర్థమే కర్మలు చేయాలి అని ఎలాగ దానికి మనం ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారి భాషల్లో ఏం చెప్పారంటే అర్జునుడి గురించి చెప్పారనమాట. అర్జునుడు ఫస్ట్ లో అంతా ఏమంటాడు, నేను కర్మ చెయ్యను, నేను ఫైటింగ్ చెయ్యను, ఎందుకంటే నా వాళ్ళందరినీ నేను ఎలా చంపుతాను. అంతవరకు ఏంటంటే అర్జునుడు యాక్చువల్ గా ఆయన సెల్ఫ్ రియలైజ్డ్ సోల్, ఆత్మానుభవాన్ని పొందిన ఆ మనిషి అన్నమాట అర్జునుడు. అయినా సరే అక్కడికి ఆ యుద్ధ భూమికి వచ్చేసరికి వాళ్ళందరినీ చూసేసరికి మనందరికీ భగవంతుడు భగవద్గీత ఇవ్వాలి కాబట్టి అర్జునుడిని కొంచెం సేపు అజ్ఞానంలో పెట్టారనమాట. బాడీలీ కాన్షియస్నెస్ లో పెట్టారు, దేహానికి సంబంధించిన చైతన్యంలో పెట్టారనమాట. అందుకే అర్జునుడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తన దేహంతో ఆయన రిలేట్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ నా వాళ్ళు, నా ఏమంటారు, నా అన్నదమ్ములు, తండ్రి, తాత, గురువు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ నేను ఎలా చంపుతాను అని చెప్పేసి ఆయన అర్జునుడు చాలా నేను యుద్ధం చెయ్యను అని చెప్తాడనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తారండి, నువ్వు యుద్ధం చెయ్యి, కాకపోతే ఏంటంటే మొత్తం ఆత్మకి సంబంధించిన జ్ఞానం అంతా సెకండ్ చాప్టర్ లో ఇస్తూ వచ్చారు భగవంతుడు. ఇచ్చి లాస్ట్ కి ఏం చెప్తున్నారంటే థర్డ్ చాప్టర్ కి వచ్చేసరికి ఏం చెప్తున్నారు, నీ డ్యూటీస్ అన్ని నువ్వు చెయ్యాలి, చేయకుండా మన ఆత్మ అనేది చాలా యాక్టివ్, ఏ కర్మ చేయకుండా మనం ఉండలేము, కంపల్సరీ నువ్వు కర్మలు చేయాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. అదే కదండి, ఒక చచ్చిపోయిన మనిషికి బతికి ఉన్న మనిషికి తేడా ఏంటి, చైతన్యము. ఆత్మ ఉంటుంది, ఆత్మ లేకపోవడం. ఆత్మ ప్రెజెన్స్ మనకు ఎలా తెలుస్తుంది అంటే చైతన్యం అన్నమాట. చైతన్యం అంటే ఏంటి, కదలిక కదండి, ఏదో ఒక యాక్టివిటీ. కదలిక అంటే ఏదో ఒక యాక్టివిటీ, కర్మలు ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే నువ్వు కూడా ఆ జ్ఞానం అంతా సెకండ్ చాప్టర్ లో ఇస్తారు. థర్డ్ చాప్టర్ కి వచ్చేసరికి నువ్వు కంపల్సరీ కర్మ చేయాల్సిందే. ఆ కర్మ ఎలా చేయాలి, సరే నువ్వు వీళ్ళందరూ తాత, తండ్రి ఇవన్నీ చెప్తున్నావు కదా, అవన్నిటిని ఆ అటాచ్మెంట్స్ అన్నిటిని వదిలేయి, జస్ట్ నేను కర్మ చేయాలి, చేసేయి అంతే. అయితే ఇంకొకటి ఏం చెప్తున్నారు, అలా చేయడం వల్ల ఏం చేస్తామంటే వితౌట్ అటాచ్మెంట్, ఎలాంటి ఆసక్తి లేకుండా కర్మలు చేయడం వల్ల మనం భగవంతుడిని పొందుతాము అని చెప్తున్నారు. అయితే భగవంతుడిని పొందడం వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, భగవంతుడి ప్రీత్యర్థం మనం భగవంతుడిని పొందడం అంటే భగవంతుడి కోసం మనం కర్మలు చేస్తాము. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాం. రిజల్ట్ అంతా భగవంతుడు చూసుకుంటారు. ఫైనల్ గా మన గోల్ కూడా అదే కదండి, మనం ఫైనల్ గా మనం అచీవ్ చేయాల్సింది కూడా అదే. లేకపోతే ఏమవుతుంది, మనకి జంతువులకి ఎలాంటి తేడా ఉండదన్నమాట. జంతువులు ఏ రకంగా అయితే ఆ 4 చేస్తున్నాయో, ఆహారం, నిద్ర, భయం, మైథునం, అవే మనం కూడా చేస్తూ ఉంటే మనకి జంతువులకి ఇంకా తేడా లేదు. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ జన్మల్లో మన జంతు జన్మల్లోకి పడిపోతాం అన్నమాట. ఆ రకంగా భగవంతుడు ఇక్కడ వితౌట్ అటాచ్మెంట్ అన్ని కామ్య కర్మలు చేయొద్దు, తర్వాత
మనకి ఎలాంటి ఆసక్తి డెవలప్ చేసుకోవద్దు, చేసే ప్రతి కర్మ భగవంతుడి ప్రీత్యర్థం చేయాలి. అర్జునుడు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని విన్నాక ఏం చేశాడంటే అర్జునుడు లాస్ట్ కి ఫైనల్ గా అర్జునుడి విషయంలో ఏమైంది, అతనికి విక్టరీ వచ్చిందనమాట, గెలుపు అనేది అర్జునుడికి వచ్చింది. అలా కాకుండా ఈవెన్ భగవంతుడు దుర్యోధనుడికి వాళ్ళకు కూడా చాలా అవకాశాలు ఇచ్చాడు అనమాట. దుర్యోధనుడికి అంటే కౌరవులకు కూడా భగవంతుడు అవకాశాలు ఇచ్చారు, కానీ తీసుకోలేదు. లాస్ట్ ఫైనల్ గా ఏమైంది, వాళ్ళు ఓడిపోవడం జరిగింది, రాజ్యాన్ని కోల్పోయారు. అంతవరకు వాళ్ళు నడుచుకున్న ఆ అధర్మ మార్గాలన్నిటి ఫలితం కూడా లాస్ట్ లో వాళ్ళకి రావడం జరిగింది. వాళ్ళ రాజ్యాన్ని అన్నిటినీ కోల్పోయారన్నమాట. తర్వాత ఇంకా భగవంతుడు ఇప్పుడు మనం చాలా ఎగ్జాంపుల్స్ లో చూస్తూ ఉంటాం అనమాట. అంటే భగవంతుడు షెల్టర్ తీసుకున్న వాళ్ళు ఎంత, వాళ్ళ జీవితం చాలా ఎప్పుడు సక్సెస్ అనేది ఉంటుంది అనమాట. సక్సెస్ అంటే మనం మళ్ళీ ఆ సక్సెస్ ని మెటీరియలిస్టిక్ గా భౌతికంగా చూడకూడదు అనమాట. ఆ సక్సెస్ ని వాళ్ళు చాలా చాలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సుధాముడు చూడండి, ఫస్ట్ లో అంతా సుధాముడు చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడితో చాలా అటాచ్డ్ గా ఉన్నారు. తర్వాత చాలా భక్తి చేసుకున్నారు. తర్వాత భగవంతుడు ఆయనకి ఎంతలాగా కరుణ చూపించాడు. మెటీరియలిస్టిక్ గా బాగుంది, స్పిరిచువల్ గా కూడా చాలా అడ్వాన్స్డ్ అయ్యారనమాట. అయితే అందరి విషయంలో మెటీరియలిస్టిక్ గా అడ్వాన్స్డ్ అవ్వకపోవచ్చు, నష్టం కూడా మనకి ఏమి ఉండదన్నమాట. తర్వాత ఇంకా మనం ఈ అజామిలుడు ఎంత ఒక టైంలో బాగా భక్తి అన్ని చేశాడు. అంటే అజామిలుడు భక్తి అవన్నీ చేశాడు, తర్వాత ఒక టైంలో పడిపోవడం జరిగింది. కానీ మళ్ళీ ఏమైంది, భగవంతుడి నామం ఎప్పుడైతే లాస్ట్ లో అంతవరకు చేసిన పాపాలన్నిటినీ కూడా భగవంతుడు రిమూవ్ చేస్తారనమాట. అంటే ఆయన అంత ఎప్పుడు నా భక్తులు నా వైపుకి వస్తారు, నా వైపు చూస్తారు అని ఆయన ఎప్పుడు అటెంటివ్ గా ఉంటారు అనమాట. కాకపోతే ఏంటంటే మనం అటెంటివ్ గా ఉండాలి, మనం ఉండట్లేదు, భగవంతుడిని రిజెక్ట్ చేసేస్తూ ఉంటాం. అజామిలుడు మొత్తం చాలా ఎన్నో ఇయర్స్ ఆయన భక్తి అన్నిటినీ వదిలేసి అన్ని పాపకర్మలు అన్ని ఆ ప్రాస్టిట్యూట్ ని మెయింటైన్ చేయడానికి చాలా పాపకర్మలు చేసినప్పటికీ కూడా లాస్ట్ లో మళ్ళీ ఒక్కసారి నారాయణ అనేసరికి భగవంతుడు మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆయన దూతల్ని పంపించడము, తర్వాత మళ్ళీ ఆయనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ లో మళ్ళీ ఆయనకు శుద్ధ భక్తినిచ్చి భగవంతుడి దగ్గరికి తెచ్చుకున్నారు అనమాట. అలా ఏంటంటే మనం భగవంతుడి భక్తి చేస్తే మనకి అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. అదే ఇంకో కాంట్రవర్షియల్ మనం ఇంకొక విధంగా ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎండ్ తీసుకుంటే జయప్రకాష్ స్వామి గురు మహారాజ్ చాలా సార్లు చెప్తూ ఉంటారు అనమాట, మీరు అసలు ఏది ఫాలో అవ్వలేకపోయినా నేను యాక్సెప్ట్ చేస్తాను మిమ్మల్ని, మీరు ఏమి ఫాలో అవ్వలేకపోయినా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేసినా పర్వాలేదు, బట్ స్టిల్ నేను మీ పట్ల నేను దయ చూపిస్తాను. కానీ ఎవరైతే వైష్ణవ అపరాధం చేస్తారో అలాంటి వాళ్ళని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అని ఆయన జయప్రకాష్ స్వామి గురు మహారాజ్ చాలా సందర్భాల్లో చెప్తారనమాట. ఎందుకు అంటే వైష్ణవ అపరాధం అనేది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి మనం కృష్ణ భక్తిని అక్యుములేట్ చేసుకుని భగవంతుడి వైపుకి ఎంతో కొంత భగవంతుడి దగ్గరగా చేరుతూ ఉంటాం అనమాట. కానీ ఈ అపరాధాలు అవి చేయడం వల్ల అన్నిటికంటే అన్ని అపరాధాలు మిగతా అపరాధాలు చేసినా మళ్ళీ మనకి అంతగా ఎఫెక్ట్ అవ్వవు అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ మనకి గురువు పట్ల అటాచ్మెంట్, తర్వాత గురువు పట్ల మనకి ఆ నిబద్ధత అనేది ఉంటే మిగతా అపరాధాలు మనం చిన్న చిన్నగా చేసినా కొంచెం కొంచెంగా జరిగినా మనల్ని మన గురువు అనే వాళ్ళు ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం వైష్ణవ అపరాధం చేస్తామో మన గురువు ప్రొటెక్షన్ అనేది మనకి ఎప్పుడు ఒక బెలూన్ లాగా మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం వైష్ణవ అపరాధం చేసేస్తామో మన ఆ లిమిట్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు ఎవ్వరు కూడా మనల్ని రక్షించలేరు. మన గురువే మనల్ని వదిలేస్తే ఇంకా మన పరిస్థితి ఏమవుతుంది, భగవంతుడు కూడా మనల్ని రక్షించలేడు అనమాట. అందుకే ఈ విషయంలో మాత్రం వైష్ణవ అపరాధం, ఎందుకంటే వైష్ణవ అపరాధం అనేది చైతన్య చరితామృతాలో ఏం చెప్పారండి, మ్యాడ్ ఎలిఫెంట్ అఫెన్స్ అని చెప్పారు. మదమెక్కిన ఏనుగు ఎలా అయితే ఒక అందమైన గార్డెన్ లో వదిలేస్తుంది, ఎలాగైతే పిచ్చి పిచ్చిగా చేసేస్తుందో అలా మన భక్తి జీవితం మాత్రమే కాదండి, ఈవెన్ మన మెటీరియలిస్టిక్ లైఫ్ కూడా చాలా ఎంత హీనంగా అయిపోతామంటే ఇంక మనం ఊహించలేమన్నమాట. అందుకే
ఆధ్యాత్మిక జీవితంలో అన్నిటికంటే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటి అంటే అపరాధం చేయకుండా ఉండడం. వైష్ణవుల పట్ల ఎలాంటి అపరాధం చేయకూడదు. ఎందుకంటే వైష్ణవులు అందరూ కూడా అంటారు కదండి ఇక్కడ. ప్రభుపాద్ చాలా సార్లు చెప్తారు కదా, ఇదంతా మనకి ఒక హాస్పిటల్ లాంటిది. ఈ హాస్పిటల్లో ఏమవుతుంది, అందరూ కూడా రోగంతోనే వచ్చామన్నమాట. వేరే వాళ్ళలో ఉన్న డిఫెక్ట్స్ ని వాటిని చూస్తూ కూర్చుంటే మనకేమవుతుందంటే మనం అవే వాటిని వాళ్ళలో ఏ నెగిటివ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయో అవి వాళ్ళు భక్తి బాగా చేసుకుంటూ వాళ్ళు వాటన్నిటిని రిమూవ్ చేసేసుకుంటారు. కానీ మన పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళలో ఉన్న ఫాల్ట్స్ చూసి చూసి వాళ్ళ పట్ల మనం అపరాధం చేసి ఆ క్వాలిటీస్ అన్ని మనం డెవలప్ చేసేసుకుంటాం. నిన్న కూడా రాధేశ్యామ్ ప్రభుజీ లెక్చర్ లో చెప్తున్నారనమాట. ఎప్పుడు కూడా మనం వైష్ణవుల్లో ఉండే వాళ్ళు వాళ్ళు మనకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు కదండి. ఇందాక చెప్పుకున్నట్టు అందరం హాస్పిటల్లోనే ఉన్నాం, అందరం రోగాలతోనే ఉన్నాం, కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ కాదు. అయితే ప్రభుజీ ఏం చెప్తున్నారంటే మనం ఆ రోగాల పట్ల అందులో ఉండే ఫాల్ట్స్ ని చూడొద్దు. దానికి బదులు వాళ్ళలో ఏది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎన్నో కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి కదా, ఆ వాటిని గ్లోరిఫై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ క్వాలిటీస్ మనం పదే పదే అంటూ ఉంటే మనలో ఆ క్వాలిటీస్ వచ్చేస్తాయి అని అంటున్నాం. అలా కాకుండా మనం ఆ మంచి క్వాలిటీస్ ని మనం పదే పదే గ్లోరిఫై చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ కనిపించవు. ప్లస్ మనకేంటి బెనిఫిట్ అంటే మనలో ఆ పాజిటివ్ క్వాలిటీస్ అన్ని డెవలప్ అవుతాయి అన్నమాట. ఎందుకు మనం వాటినే చూస్తున్నాం అనమాట. ఓ వీళ్ళలో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఈ మాతాజీ ఇంత బాగా అందరితో చక్కగా మాట్లాడుతున్నారు, లేకపోతే బాగా భక్తి చేస్తున్నారు, చాలా సిన్సియర్ డివోటీ అని వాళ్ళలో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మన ఆ పాజిటివ్ క్వాలిటీస్ ని గ్లోరిఫై చేయడం వల్ల మనలో కూడా ఒక కోరిక డెవలప్ అవుతుంది అనమాట. నేను కూడా అలా ఉండాలి, నేను కూడా చక్కగా ఆ మాతాజీ లాగా లేకపోతే ఆ ప్రభుజీ లాగా నేను కూడా ఆ క్వాలిటీస్ ని డెవలప్ చేసుకోవాలి అని మనకి అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా బాగా ప్రోగ్రెస్ అవుతాం అనమాట భక్తి జీవితంలో. అలా ఏంటంటే కృష్ణ భక్తి అనేది ఎస్పెషల్లీ మనకి ఇస్కాన్ లో నేను చాలా సార్లు ఇది నేను కంప్లీట్ గా కన్విన్స్ అయిన పాయింట్ అనమాట. ఇస్కాన్ అనేది మనల్ని అన్ని విధాలుగా, ఇప్పుడు క్రికెట్ లో చూడండి ఆల్ రౌండర్స్ అని ఉంటారు కదా, బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు, ఫీల్డింగ్ చేస్తారు, అన్ని చేయగల సమర్థత కొంతమందిలో ఉంటుంది. అలా ఏంటంటే మనకి ఈ ఇస్కాన్ లో డివోటీస్ ని ఆల్ రౌండర్స్ గా చేస్తారనమాట మన గురువులందరూ కూడా. అన్ని రకాలుగా కూడా మనం అంటే అన్ని నేర్చుకోవచ్చు ఇక్కడ. వంట రాని వాళ్ళు వంట నేర్చుకోవచ్చు, కొంతమంది మాతాజీలకి శారీ వేసుకోవడం రాదు, అది నేర్చుకోవచ్చు. తర్వాత ఫ్లవర్ గార్లెండ్స్ అవి భగవంతుడికి మనం పెడుతూ ఉంటాం కదండి, ఆ గార్లెండ్స్ అవి చేయడం నేర్చుకోవచ్చు. తర్వాత కొంతమందికి అసలు బయట పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అవి ఉండవు, కానీ భక్తిలోకి వచ్చాం అనుకోండి మన 100% భగవంతుడి పట్ల కన్విన్స్ అయితే అదే మెసేజ్ మనం ఏవైతే కన్విన్స్ అయ్యామో అది వేరే వాళ్ళకి ఆ చెప్పగలుగుతాం. అంటే ఆ పబ్లిక్ స్పీకింగ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అలాంటివి పోతాయి. తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అవి మనకి జనరల్ గా మన ఇంటర్వ్యూస్ కి జాబ్స్ లో ఇంటర్వ్యూస్ లో గ్రూప్ డిస్కషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం మాట్లాడగలుగుతాం, 10 మందిలో మనం మాట్లాడగలుగుతాం కూడా. అలా ఏంటంటే అన్ని రకాలుగా కూడా ఈ మెటీరియలిస్టిక్ గా స్పిరిచువలిస్టిక్ గా కూడా ఈ కృష్ణ చైతన్యం అనేది మనకి ఓవరాల్ డెవలప్మెంట్ అన్నమాట. ఒక మనిషికి కావాల్సిన అన్ని స్కిల్స్ కూడా మనం ఇస్కాన్ లో నేర్చుకోవచ్చు. అంత బాగా మనకి అంటే ఇంతకు ముందు ఒకలాగా ఉండేది ప్రభుపాద్ టైంలో అప్పుడంతా. కానీ ఇప్పుడు ఏంటంటే మన ఆచార్యులు అందరూ కలిసి మనకి అప్పట్లో ఉన్నంత జ్ఞానం ఇప్పుడు మనకి లేదు. మనకి ఆ నాలెడ్జ్ అవన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఒకసారి నితాయ్ సేమ్ని మాతాజీ క్లాస్ లో చెప్తున్నారు, ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం అనేది చాలా న్యాచురల్ గా జరిగిపోయేది. కానీ ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 4 నియమాల్ని పెట్టారు మనకి, పెట్టకపోతే ఏమవుతుందంటే ఎవరు ఫాలో అవ్వరు, న్యాచురల్ గా జరగదన్నమాట. అందుకని ఏం చేశారు, వాటన్నిటిని కూడా రూల్స్ రెగ్యులేషన్స్ లాగా పెట్టడం అనేది జరిగింది. లో లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనకి ఇస్తున్నారు. ఒకప్పుడు అలా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇస్తూ మనల్ని ఒక మంచి డివోటీగా మార్చడానికి మన ప్రభుపాదుల వారి శిష్యులు అందరూ కూడా ఎవరు చేయాల్సింది, ఎవరు ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తూ మనల్ని ఓవరాల్ గా డెవలప్ చేస్తున్నారు అన్నమాట. అది కృష్ణ చైతన్య మార్గంలో ఉన్న బ్యూటీ. హరే కృష్ణ. మాతాజీ సెల్ ప్రభుజీ సార్.
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం ఈ పురుషోత్తమ మాసం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. ప్రతి ఒక్కళ్ళు కర్మలు ఖచ్చితంగా చేయాలి. ఆత్మానుభవ స్థాయిలో ఉన్న వాళ్ళే వాళ్ళు చూసి చేస్తారు. మనం ఎలా చేయాలనేది అర్థమవుతుంది మాతాజీ. సో కృష్ణ చైతన్యంలోకి వస్తే మీరు అన్నట్టుగా ధైర్యం వస్తుంది మాట్లాడడానికి, మళ్ళీ నలుగురిలో మాట్లాడగలుగుతాము, కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, అయితే మనం ఈ పురుషోత్తమ మాసం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనం ఈ పురుషోత్తమ మాసం దానిలో రికార్డింగ్